హవేలీ ఘనాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మిఠాయి పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రమైన హవేలీ ఘనాపూర్ గ్రామ సర్పంచ్ మేకల సాయిలు, ఉప సర్పంచ్ వడ్ల రాజు, వార్డు సభ్యులు, మండల నాయకులు సతీష్ రావు, రామచంద్రారెడ్డి, సాప సాయిలు, శ్రీహరి, లింగం, వెంకటి, సంతోష్, సీను, రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని హవేలీ ఘన్పూర్ మండలంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున అందరం కలిసి జన్మదిన వేడుకలు హవేలీ ఘన్పూర్ సెంటర్ మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించినాము. అన్ని భగవంతుని ఏంటంటే రానున్న రోజులలో ఉన్నత పదవులు మంచి ఇంకా 2 సంవత్సరాలు గడువు కాలమైనా సరే ఇది నేర్చుకున్న తర్వాత రాబో రోజుల్లో మంత్రి పదవి కానీ ఉన్నత పదవులకు చేరాలని భగవంతుని ఆశిస్తూ అందరం కలిసికట్టుగా ఉండి పద్మా దేవేందర్ రెడ్డికి వెన్నంటూ ఉండి కేసీఆర్ కనుసంధానాలలో ఉండి కేసీఆర్ చెప్పిందే వేదంగా కేటీఆర్ నాయకత్వంలోని పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గంలోని అందరం కార్యకర్తలం ఒక్క తాటిపై ఉండి పద్మా దేవేందర్ రెడ్డిని 2 సంవత్సరాల తర్వాత రాబో ఎన్నికలలో బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని, ఇంకోటి ఇట్లాంటి వేడుకలు ప్రతి సంవత్సరం ఇంటింత ఉన్నతమైనవి చేసుకుంటామని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ రాబో రోజులు పద్మా దేవేందర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి జై పద్మక్క, జై పద్మ. మన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని హవేలీ ఘన్పూర్లో మండల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ పాల్గొని సంతోషకరంగా ఉన్నది.